ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సిద్దిపేటకు సంబంధించిన జిల్లా కలెక్టర్ మనీష్ చౌదరి ఉన్నారు. మనీష్ చౌదరి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అసలు ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పట్టభద్రులు ఏ విధంగా ఓటేసే అవకాశాలు ఉన్నాయి? సో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తము 5 పోలింగ్ స్టేషన్స్, చేర్యాల 2, కొమురవెల్లి 1, ధూల్మిట్ట 1, మద్దూరు. నిన్న మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మొత్తం అందరూ పోలింగ్ పర్సనల్కి మొత్తం మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళు ఒక్కొక్క ఐటెం కూడా వెరిఫై చేసుకున్నారు. అదేవిధంగా నిన్న ఈవినింగే వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నారు. ఈరోజు మార్నింగ్ మనకి 8 o'clockకి పోల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మనకి 10ంటికి దాదాపు ఒక 11% పోలింగ్ వరకు నమోదయ్యింది. ఆ 5 పోలింగ్ స్టేషన్లు అన్నింటిలో కూడా మనము అన్ని అరేంజ్మెంట్స్, అది టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, టెంట్స్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఓటర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేపట్టున్నాము. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏంటి అంటే ప్రెఫరెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ కాబట్టి మనకి 52 క్యాండిడేట్స్ ఉన్నారు. 1 నుంచి 52 వరకు వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వచ్చు. సో ఆ ఓటింగ్ చేసేటప్పుడు, ఆ ప్రెఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతూ ఉంది ప్రతి ఓటర్కి. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో 2 ఓటింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టున్నాము. త్వరగా అయ్యే విధంగా కూడా చూస్తూ ఉన్నాము. అన్ని అరేంజ్మెంట్స్ మిగిలినది మొత్తం పీస్ఫుల్గా చేసే విధంగా చూడటానికి ఆర్ ఇన్ ప్లేస్. చూడొచ్చు, నిజంగానే మెదక్, అది దాదాపు వరంగల్, ఖమ్మము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తిగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పి జిల్లా కలెక్టర్ మనీష్ చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ కర్ణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, చేర్యాల. For more videos like this, subscribe Big TV channel.